నిరుద్యోగుల కథనబేరి రేపు పోలీస్ నిరుద్యోగుల భారీ ప్రదర్శన 13న జనరల్ ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ ముట్టడి అసెంబ్లీ ముట్టడికి రెండు నిరుద్యోగ జేఏసీల పిలుపు 2.5 ఏళ్లైన నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ కూడా ఆవేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఇక్కడ చూడురి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాల్లో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అబాసు పాలైంది. 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. ఎన్నో ఆశలతో 2.5 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందంటూ నిరుద్యోగులు కథనబేరి మోగించారు. ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని పోరుబాట పడుతున్నారు. నిరుద్యోగులంతా జేఏసీలుగా ఏర్పడి ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. రేపటి నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక పోలీస్ శాఖలో తక్షణమే 20,000 పోస్టులతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు 1393 పోస్టులు 2 ఏళ్లుగా ఖాళీ. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయని కాంగ్రెస్ సర్కార్. క్షేత్రస్థాయి సిబ్బంది లేక అడవుల రక్షణ ఆగమ్య గోచరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. నిజంగా నిరుద్యోగుల కథనబేరికి వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సంపూర్ణమైన మద్దతు తెలుపుతుంది. ఎందుకు అంటే నిరుద్యోగులకు సంబంధించిన బాధ వర్ణాతీతం. మీరు మళ్ళీ ఆలోచించండి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అయినా, చిక్కడపల్లి లైబ్రరీ అయినా, సెంట్రల్ లైబ్రరీ అయినా, లేకపోతే దిల్షిబ్ నగర్ అయినా, నిరుద్యోగులు ఎక్కడెక్కడైతే అమీర్పేట అయినా, ఎక్కడెక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ ₹1,000 ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుని ఉద్యోగ నోటిఫికేషన్ పడితే ఉద్యోగం వస్తే మేము ఇంటికి వెళ్తామనే ఆశతోనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఉద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నారు. ఒక పక్కన వయసు అయిపోతున్నది, ఇంకో పక్కన పెళ్ళిళ్ళు కాకుండా పోతున్నారు, ఇంకో పక్కన ₹5 భోజనం చేస్తూ ఆ చాలీ అన్నం తింటూ పూర్తి స్థాయిలో కూడా ఇరుకిరుకు గదులలో నరకయాతన అనుభవిస్తూ 24 గంటలు లైబ్రరీలలో కూర్చొని చదువుకుంటున్నారు. వీళ్ళు ఏమడుగుతున్నారు? ఇప్పుడు 6 నెలలలో పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీ అయితేనే ఫిలప్ చేస్తారు. వైన్ షాపు ఎప్పుడైతే గడువు ముగుస్తుందో దానికి టెండర్ వేస్తుంది. కానీ ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పోస్ట్ ఖాళీ అయితే దానికి ఎందుకు ఫిలప్ చేయరు అనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. నిరుద్యోగులు ఏం ఊరికే చేయట్లేదు, వీళ్ళ హక్కుల కోసం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేందుకు ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలలో పనిచేసి ప్రజలకు మంచి పాలన అందించేందుకే మాత్రమే వాళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు తప్ప ఈ రాజకీయ నాయకుల స్వార్థాల కోసం అడుగుతలేరు. మీరు మళ్ళీ ఆలోచించండి. నిరుద్యోగుల కథన బేరి ఏదైతే ఉందో దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుమూలల నుంచి మీరు అందరూ కూడా రావాలి. కొంతమంది నిరుద్యోగులు అధికార పక్షం చేరొచ్చు, కొంతమంది నిరుద్యోగులు స్వార్థాలకు వాళ్ళకు సంబంధించి బలైపోవచ్చు. కానీ నిజంగా నిజాయితీగా ఈ నిరుద్యోగుల కథన బేరి పెడుతున్నారు. ఈ కథన బేరికి తరలి వెళ్ళండి, మీ యొక్క నిరసనను వ్యక్తం చేయండి, మీకు కావాల్సిన హక్కుల కోసం కొట్లాడండి, మీ హక్కులను పూర్తి స్థాయిలో సాధించుకోండి. మీకు నిరుద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ సంపాదించుకోండి. ఈ ప్రభుత్వంలో విపక్షంలో ఉన్నప్పుడు ఇదే యనమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పండి. అదేవిధంగా ఆకునూరి మురళి అదే చెప్పిండు, ప్రొఫెసర్ కోదండరామ్ అదే చెప్పిండు. దాంతోపాటు అప్పుడు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన సోకాల్డ్ మేధావులందరూ కూడా గదే చెప్పిళ్ళు, నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఇస్తాం, నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే ఏమని చెప్పిళ్ళు అంటే ఆ నోటిఫికేషన్లు ఇచ్చి తీరి మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పిళ్ళు. కానీ ఈరోజు అధికారం రాగానే వయసు కనబడతలేదు, వాళ్ళ జీవితాలు కనబడతలేవు, వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్లు కనబడతలేవు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు ఏమైపోయింది అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అంటున్నారు. టీజీపీఎస్సీకి సంబంధించి గతంలో వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళే దాదాపుగా 40 లక్షల మంది అని చెప్పిళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎన్రోల్ చేసుకుంటే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి చదివిన వాళ్ళు కనుక మళ్ళొక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది 80 లక్షల పైగా ఉంటాయి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దాంతోపాటుగా వ్యవసాయ ఆధారిత వృత్తి రంగాలను కూడా ఎక్కడ కూడా వీళ్ళకి నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికే నిరుద్యోగ వృత్తి బాకీ ఉన్నది. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను ఇవ్వకపోగా నిరుద్యోగ బాకీ ఉన్నది, అవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ టీజీపీఎస్సీకి సంబంధించి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా ఏంది అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తే మా ప్రభుత్వం ఉన్నది ఊడ్చుకపోతుందనే భయంలో ఉన్నారు. నిరుద్యోగులు అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి తప్ప వాళ్లకు ఉపాధి కల్పించే దిశగా మాత్రం ఎక్కడ అడుగులేస్తారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తారు. ఆ భావి భారత పౌరులకు పట్టం కట్టడానికి, ఉద్యోగం అనే పట్టం కట్టడానికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇది బాధాకరమైన విషయం కదండి, ఇది దారుణమైన విషయం కదా. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు వ్యవసాయం చేసి కూలీలు చేసి తినక చాలక
వాళ్ళక్కడ జీవితాలను వెళ్ళదీస్తూ నా కొడుకు ఉద్యోగం చేస్తాడు, నా జీవితం మారిపోతుంది, నా తలరాత మారిపోతుంది అనుకున్న తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో ఇబ్బంది పాలైతలేదా? మీరు ఆలోచించండి. నిరుద్యోగుల కథన బేరిగా మారాలి. చరిత్ర పుటలలో ఇది నిలబడాలి, కలబడాలి. ఎందుకంటే మార్చిలో మిలియన్ మార్చ్ నిర్వహించినాం ఇదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. ఈ కథన బేరి మరో మిలియన్ మార్చ్ కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఖచ్చితంగా కూడా అవుతుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కథన బేరి అనేది చాలా బ్రహ్మాండంగా నడవాలి. పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయండి. వాళ్ళ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే.